మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిస్టర్ వంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తా వద్దనైతే మనం ఉన్నాము. సో ఇక్కడ మనతో పాటు కొంతమంది కౌన్సిలర్స్ ఉన్నారు. 7వ వార్డు కౌన్సిలర్ గారు, తర్వాత 13వ వార్డు కౌన్సిలర్ గారు, 25వ వార్డు కౌన్సిలర్ గారు మనతో పాటు ఉన్నారు. సో రైతు బంధు 2 లక్షల రుణమాఫీ రేవంత్ రెడ్డి గారు చేశారు కాబట్టి ఆ సందర్భంగా మనం ఒకసారి వీరితో మాట్లాడదాము. ఎందుకంటే చాలా సంతోషకరమైన విషయము, చాలా మంది రైతులకు ఇది మంచి విషయం అని చెప్పొచ్చు. సో ఒకసారి మనం వీరితో మాట్లాడి మరికొన్ని వివరాలు తెలుసుకుందాము. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సో చెప్పండి సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయితే రైతుల కోసం ఒక 2 లక్షల రుణమాఫీ చేశారు. దాని గురించి మీరు ఏమంటారు సార్? మేడం గారు, రియల్ గా చెప్పాలంటే ముందుగా నేను రైతు కుటుంబంకే లక్షణ కాబట్టి ఆ రైతు బాధలు ఏందో నాకు తెలుసు. ఆ బాధను తెలిసిన వ్యక్తి ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి అని నేను గర్వంగా, రియల్ గా, హ్యాపీగా, సంతోషంగా ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఒకే టైంలో 2 లక్షల రుణమాఫీ చేయడం సాధ్యం కాదని గత ప్రభుత్వ నాయకులు అన్నారు. ప్రజలు ప్రతిదీ గమనిస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ ఆగస్టు 15 లోపల అసలు 2 లక్షల మాఫీ చేస్తాడా అన్న ఆలోచన రియల్ గా చెప్తున్నా. పబ్లిక్ లో రైతులకు కూడా అనుమానం ఉండే, 4 ఎకరాలకు ఇస్తాడా 5 ఎకరాలకు ఇస్తాడన్న తర్వాత 2 లక్షలు అనేది ఇవ్వడం నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అసలు అది ఎందుకు మీకు అంత హ్యాపీగా హార్ట్ఫుల్ గా చెప్తున్నా, గత ప్రభుత్వ నాయకులు 10 సంవత్సరాలు ఏకతాటిగా తెలంగాణ పరిపాలించారు. అనుభవం ఉన్న వ్యక్తులే ఇది సాధ్యం కాదు అని చెప్పేసరికి నాలాంటి తెలియని పబ్లిక్ కూడా కావచ్చు కాకపోవచ్చు అనుకున్నాం. కాకపోవచ్చు అన్నదాన్ని ఇప్పుడు నిజం చేస్తున్నందుకు నిజంగా అసలు రేవంత్ రెడ్డి రైతుల పాలిట దేవుడనైతే నేను ప్రత్యేకంగా ఆయనకు సిరిసిల్ల గడ్డ మీకెళ్ళి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాకుండా ఎన్ని ఎకరాలకు వేస్తుడు అన్నదైతే నా సొంత అభిప్రాయం అయితే అందరికీ ఇస్తేనే బాగుంటుందని మా అభిప్రాయం మేడం. ఎందుకంటే రైతులకు అనేది 6 నెలలకు ఒకేసారి వస్తుంది అమౌంట్. పెళ్లి చేయాలన్నా దానికి వెళ్ళి తీసుకురావాలి. వాళ్ళ ఇంట్లో సడన్లీ గా కడుపు నొప్పి లేచిన, ఆపరేషన్ అయినా, డెలివరీ అయినా కానీ ఒక ఆసాం దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చేటువంటి పరిస్థితి రైతుల దగ్గర ఉంటుంది. గత ప్రభుత్వము ఒకసారి అకాల వర్షం పడ్డప్పుడు రైతులకు 10,000 చొప్పున ఎకరానికి 10,000 ఇస్తా అని చెప్పిన ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా వాళ్ళకి ఇవ్వలే. మహారాష్ట్రలో చనిపోతే రైతులకు ఒక్కొక్కరికి 50,000 చొప్పున సంథింగ్ ఇచ్చి 22 కోట్లు ఇచ్చిండు మన తెలంగాణ ప్రభుత్వ సొమ్మును. ఆ రోజునాడు తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతులు మన గత ప్రభుత్వ నాయకులకు గుర్తు లేదు కావచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. ఈ రోజునాడు ఏక టైంలో ఒకేసారి 2 లక్షలు రుణమాఫీ అనేది రైతులకు చాలా అదృష్టంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం మా రైతుల అదృష్టం అని అయితే మేము భావిస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం కేసీఆర్ గారు ₹1,00,000 మాఫీ చేస్తా అన్నాడు. ఆ ₹1,00,000 మా గ్రామంలో ఈ రోజు వరకు కూడా 90% వారికి శాంక్షన్ కాలే. మరి ఈ రోజు నాడు అదే ప్రభుత్వంలో పరిపాలిస్తున్న వారు ఇది సాధ్యం కాదన్నారు. మరి వాళ్ళు కూడా చేయలేదు కాబట్టి వీళ్ళు కూడా చేయరు కావచ్చు అన్న ఆలోచనతోనే రైతులకు ఉండే. కానీ ఒకేసారిగా ఈ 2 లక్షలు ఇస్తుండు రేవంత్ అనేసరికి అది వస్తున్నైనా సరే ఆనందం తట్టుకోలేకపోతున్నాం. ఈ ఆనంద ఉత్సవాన్ని ఇలాగే కొనసాగిస్తారని, సిరిసిల్లను ఎంతో అభివృద్ధి చేస్తారని ఆ రేవంత్ రెడ్డి గారిపై చాలా మాకు నమ్మకం కలిగింది. ఈ సిరిసిల్ల గడ్డ నుండి తెలంగాణ బిడ్డగా, వాస్తవంగా సిరిసిల్ల కౌన్సిలర్ నేను, అందరి తరఫున మన రేవంత్ రెడ్డి గారికి నిజంగా చెప్తున్న పాదాభివందనాలు. థ్యాంక్ యూ రేవంత్ అన్న, థ్యాంక్ యూ. పాటు 25వ వార్డు కౌన్సిలర్ గారు ఉన్నారు. సో మనం ఒకసారి వారి అభిప్రాయాన్ని కూడా మనం తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. మీ పేరు? నమస్కారం. కుడికాల రవికుమార్, 25వ వార్డు కౌన్సిలర్. సో చెప్పండి సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయితే రైతుల కోసం 2 లక్షల రుణమాఫీ చేశారు. సో ఆ సందర్భంగా మరి మీరు ఏమంటారు సార్? ఇది రైతుల పాలిట, ప్రతి ఒక్కరికి కూడా రైతుల పాలిట వరంలాగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే పెద్ద అప్పుల ఊపిలో కూరుకున్న తెలంగాణ ప్రభుత్వానికి ఇది బూదిబండి లెక్క తయారైన ఈ తరుణంలో కూడా చాలా పెద్ద ఎలా చేస్తే బాగుంటది అని చెప్పి చాలా మంచిగా అందరితోని సమాలోచన చేసుకొని ఎలా చేద్దాం కాకుండా ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వద్దు, విడతల వారికి ఇచ్చి లేట్ చేసుడు, మళ్ళా వచ్చేటోళ్లకు పూర్తి అందకుండా ఇబ్బందులు ఉంటాయని చెప్పి ఏటైటం అందరికీ సముచితంగా ఒకటేసారి అక్టోబర్ 15 లోపు వీళ్ళందరికీ ఇవ్వాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్న రేవంత్ అన్న గారికి ప్రతి ఒక్కరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. చాలా మంచి నిర్ణయం. ప్రతి ఒక్కరికి కూడా ఇది వారందరికి కూడా వాళ్ళకు ప్రతిగా దేనికైనా ఉపయోగపడే విధంగా, ప్రతి రైతుకు చెందే విధంగా ఈ యొక్క విధానం చాలా మంచిది. ఎందుకంటే అప్పుల ఊపిలో ఉన్నదానికి కూడా ఇది వీళ్ళకి ఇవ్వాలంటే 1,000 కోట్ల నిధులతోనే కూడుకున్న యొక్క ఇది చాలా సాహసంతో కూడుకున్నది. అయినా కూడా దీన్ని అందరూ చేయరు కావచ్చు, వాళ్ళేం చేస్తారనే తరుణంలో అందరికీ ఎట్ ఏ టైం కేటాయించడం అనేది చాలా మంచి నిర్ణయం అని
కోరుకుంటూ వారికి ధన్యవాదాలు చెప్తున్నాం. సో ఎవరికి ఇచ్చావు ఇప్పుడు దాదాపు మా కొంతమందికి 2 ఎకరాలు ఉండొచ్చు, కొంతమందికి 5 ఎకరాలు ఉండొచ్చు, సో కొంతమంది 10-15 ఎకరాలు 20 ఎకరాల వరకు ఉండొచ్చు. మరి వాళ్ళకు కూడా వస్తుంది ఆ రుణమాపణ, వాళ్ళకు కూడా వర్తిస్తుంది కాబట్టి మరి వాళ్ళకు కూడా ఇస్తారు. సో మరి దాన్ని ఏమంటారు? ఎందుకంటే ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకు కూడా తగ్గిస్తే బాగుంటుందా, లేకపోతే వీళ్ళకే ఇస్తే బాగుంటుందా ఎకరాల మట్టి? ఇప్పుడు సేద్యపు భూమికి అనేది దాదాపుగా మొదటగా ప్రక్షాళన చేస్తున్న ఎవరికి ఇద్దాము ఎవరు అనేది వాళ్ళ నిర్ణయాలు బట్టి ఉంటది. దాదాపుగా ప్రతి రైతుకు చెందే విధంగానైతే ఆలోచన చేసేది కాకుండా ఎక్కువ శాతంగా సేద్యం భూమి అంటే పంట పండే భూములకు వాళ్ళ అప్పులు తీసుకొచ్చుకొని వాళ్ళు పంట పండిస్తున్నారు కాబట్టి మొదటగా వాళ్ళకు చేయడము మొత్తానికి ఏది మనకు బీడు భూములా కాకుండా సేద్య భూమికే చేస్తే బాగుంటుందని కూడా రైతులకు తెలుస్తుంది కాబట్టి దాదాపుగా అందరి రైతులకు చెందే విధంగా వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం మనతో పాటు మాది అర్బన్ డైరెక్టర్ గారు ఉన్నారు, నేరేళ్ల శ్రీకాంత్ గారు. సో మనం ఒకసారి వారి అభిప్రాయాన్ని కూడా మనం తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్కారం. చెప్పండి సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయితే రైతుల కోసం 2 లక్షల రుణమాఫీ చేశారు. దాని గురించి మీరేమంటారు సార్? మీ అభిప్రాయం మాకు చెప్పండి. నా అభిప్రాయం ఏంటంటే ఇవాళ గవర్నమెంట్ ఫామ్ అయి ఇప్పుడు ఇన్ని నెలలు మాత్రమే అవుతుంది. ప్రతిపక్షాల నోరు మూయడం కాదు, రైతుల పార్టీ దేవుడుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు అన్నాడు, చేసి చూపిస్తాడు అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఈ 2 లక్షల రుణమాఫీ అనేది ప్రతి ఒక్క రైతుకు మాత్రం చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే ప్రతిపక్షాలు విమర్శించినప్పుడు చాలా రైతులు బాధపడ్డారు. ఎందుకంటే మేము ఈ గవర్నమెంట్ తప్పు చేసినామా అనేది, ఎందుకంటే వీళ్ళు అలా బిస్కెటివ్గా చేసుడు ఈ గవర్నమెంట్ ప్రతిపక్షాలకు అలవాటే. కానీ ఈ రోజు ఈ 2 లక్షల రుణమాఫీ అనేది ఇక ఆయన దేవుడు అని చెప్పి ప్రతి ఒక్క రైతు దీన్ని భావిస్తున్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇక దఫాల వారీగా ఇప్పుడు రైతులైతేనేమిది, సిరిసిల్ల నేత అన్న క్షేత్రం ఇవాళ నేతలకు కూడా అది కూడా ప్రక్రియ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇంకా 10 ఏళ్ళు కూడా ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది అనే దానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్, శాంపిల్ మాత్రమే అని తెలియజేస్తుంది. తో పాటు కోరెం గ్రామంలో ఉన్నటువంటి ఏగుళ్ల నర్సయ్య గారు మనతో ఉన్నారు. సో ఇప్పుడు రైతు రుణమాఫీ రేవంత్ రెడ్డి గారు చేశారు కాబట్టి ఒకసారి మన వారి అభిప్రాయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో అండి, నమస్తే. సార్ చేస్తానడు వారికి 2 లక్షలు చేయలేదు, 1 లక్షనైతే మాఫీ చేసిండు, ఇంకా 2 లక్షలు ఉన్నాయి. మాఫీ చేస్తా అంటుండు, 2కి ఇస్తా అంటుండు, 3కి ఇస్తా అంటుండు. మరి ఎప్పుడు రుణమాఫీ చేస్తారో తెలియదు. ఇక మేమైతే రైతులను లెక్క. ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు. ఏం పడుతుంది అందులో? ఇందులో వరి వేసుకుంటా, 2 ఎకరాలు 3 ఎకరాలన్నర, 20 గుంటలంతా పత్తి పెట్టుకుంటా. ఇంతే నా పంట ఇది. ఇక 24 గంటలు ఇన్న ఉంటాయి. ఇదే పొలం ఒక్కటి కాడ ఉంది. ఇక అందుకొరకు ఇక రాత్రి చేయలేదు. మరి కేసీఆర్ 4 రోజులు వర్షం కొట్టింది, ఇప్పుడు వర్షం కొడతలేదు, కాలం కూడా నారు వేయలేదు. వర్షం కొడుతుందంటే ఇప్పుడు వస్తుంది కదా వర్షం. ఇప్పుడు వస్తుంది మేడం, ఇప్పుడు వస్తుంది కానీ చెర్రలు నీళ్ళు లేవు కదా, అట్లా అది మాత్రం ఉంది మేడం. కాబట్టి వర్షాలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. వరకు నిర్మాణ కొట్టినాయి మేడం, వచ్చినాయి వర్షాలు కొట్టినాయి, పొలాలు దున్నుకున్నాం మంచిగా ఉంది. కానీ ఇప్పుడు మందం కొద్దిగా ఇబ్బంది ఉన్నది. సరే, ఇప్పుడు రైతులకు రుణమాఫీ 2 లక్షలు రుణమాఫీ చేస్తానని కాబట్టి ఎవరికి చేస్తే బాగుంటది, ఎవరికి చేయకపోతే బాగుంటది, ఎవరికి చేయొద్దు, ఎవరికి చేయాలి, ఎవరికి చేయొద్దు మేడం? అట్లా అంటే ఎట్లా చేస్తే అందరికి మాఫీ ఎత్తుకున్నారు కాబట్టి అందరికి చేయాలి. రైతు అంటే ఇడిచిపెట్టి కానీ వ్యక్త నడిమ మన చిన్న జాతి వాళ్ళకి అందరికి చేయాలి. ఎందుకంటే 1 లక్ష ఉన్నదా, 50,000 ఉన్నాయా, 2 లక్షలు ఉన్నాయా తెలియదు. 2 లక్షల వరకు అయితే రుణమాఫీ చేస్తా అన్నాడు, చెయ్యి వరకు అయితే చేయలేదు. మరి ఎప్పుడు చేస్తాడో తెలియదు కానీ చేయాలి. చేస్తే చిన్న పెద్ద అందరూ మొత్తం మేడం అంతే. కొంతమందికి 10 ఎకరాలు 15 ఎకరాలు కూడా ఉంటది, వాళ్ళకి చేస్తే వాళ్ళు సేఫ్ అయిపోతారు కదా మేడం. మా వచ్చేట 5 ఎకరాల మంది, ఇప్పుడు రైతు బంధు కూడా మేడం 5 ఎకరాల మంది అన్నాడు. అది కూడా 5 ఎకరాలకి ఇస్తేనే బెటర్ ఉంటది, చిన్న పెద్ద ఉంటది. ఇప్పుడు ఓళ్ళకి 20 ఎకరం ఉంటే 20 ఎకరం ఇస్తే మేడం ఎట్లా ఆడి బతికే. ఇప్పుడు గరీబ్ ఎట్లా బతకడు కదా. ఇప్పుడు 5 ఎకరాల వరకు పెట్టిందే సిస్టమ్ మంచిది, ఈ చేసిందే బెటర్, బాగుంటది అంతే. చెప్పమ్మా, ఎన్ని ఎకరాలు ఉంది పొలం? 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలకు మాఫీ చేస్తా అన్నాడు, బాకీ మాఫీ చేస్తలేడు. ఇక చేస్తా ఆగ చేస్తా అంటుండు, చేస్తలేడు. 2 ఎకరాలు దున్నుకుంటాం, ఇంత కైకిలు గమ్మడి చేసుకొని బతుకుతాం. ఎడ్లు లేవు, ఏవి లేవు, ఇంత కూలి పెట్టుకొని దున్నిచ్చుకుంటాం. దేని పెద్దరికి ఎందుకమ్మా మనకు. మరి ఇప్పుడు 2 లక్షలు రుణమాఫీ చేస్తా అంటుండు కదా, మరి ఏమంటావు? నీకు సంతోషమేనా? తీసుకున్నావు ఏమన్నా? ఉన్నాయి, మాకు బ్యాంకులు ఉన్నాయి. 2 లక్షలు రాకున్నాయి రుణమాఫీ ఇప్పుడు
రుణమాఫీనా చేస్తే మొక్కుతాం. మొక్కుతారా? చేస్తే మొక్కుతాం, రేవంత్ రెడ్డి చేయకపోతే తిడతాం. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చింది, మరి ఎట్లా అనిపిస్తుంది? ఆ ఇప్పటికైతే ఏది ఇంకా తెల్లగోళ్ళు చేయలేదు కదా. తెల్లగోళ్ళు చేస్తే మొక్కుతాం.